ఉషోదయ తుషార ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6:31. మన దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఇదిగో, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. దాని స్వాధీనపరచుకునుము. మన దేవుడైన యెహోవా మనకిచ్చుతున్న దేశము మంచిదని చెప్పి ఉదయకాల సమయంలో ప్రభు సెలవిచ్చే మాట ద్వితీయోపదేశ కాండములో, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును అనగా, ఈ లోక యాత్రా జీవితంలో లోకానుసారంగా జీవించిన ఈ జీవితం ఇక చాలు అని ప్రభు సెలవిస్తున్నారు. మరి మనం ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవా ఈ దేశం అనగా ఆ దినము ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇచ్చినాడు. మనకు పరలోకపు దేశమును, పరలోకాన్ని నీకు నాకు, ఆ పరదేశమును నీకు నాకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ పర్వతమునొద్ద అంటే ఈ లోకము దగ్గర, ఈ లోకానుసారంగా మీరు ఇంతవరకు జీవించిన యాత్రా జీవితంలో ఈ లోకపు జీవన విధానము ఇంకా చాలు. మీరు నేనిచ్చే దేశము అంటే పరలోక దేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను గనుక దాన్ని స్వాధీనపరచుకోనండి. ఎందుకంటే 25వ వచనములో, మన దేవుడైన యెహోవా మనకిచ్చుతున్న దేశము మంచిది కనుక ఈ లోక సంబంధమైన జీవితము ఇంకా చాలు. నేను మీకు ఇచ్చిన దేశాన్ని మీరు స్వాధీనపరచుకునవలెని అన్నచో, మనము ఆయన ఇష్టానుసారంగా ఆయన కట్టడలను అనుసరించి ఆయనను అనుసరించు జీవితాన్ని జీవించినప్పుడు ఆ మంచిదైన పరలోక దేశాన్ని మనకు ఇచ్చువారుగా ఉంటూ ఉన్నారు. అట్లు ప్రభువుల వారు మనకిచ్చినటువంటి దేశమును స్వాధీనపరచుకోను అని ప్రభు సెలవిచ్చి ఉండగా, ఇంతవరకు జీవించిన ఈ లోక సంబంధమైన జీవితము చాలును అని ప్రభు సెలవిస్తూ ఉండగా, ఆ ప్రకారము ఆ పరలోక దేశానికి వెళ్ళడానికి, దాన్ని స్వాధీనపరచుకోవటానికి ప్రభువుకు అనుకూలమైన జీవితాన్ని మనము జీవించి పరిశుద్ధులముగా ఉందోగాక. అట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.